వెల్కమ్ టీవీ. ఈ రోజు పరిచయంగా ఏంటంటే, ఈ రోజు నేను ఒక స్పెషల్ గా మేడం గారిని కలవడానికి వచ్చినాను. ఆ దేని గురించి అంటే మన దొక్కం సీతమ్మ గురించి. ఆ దొక్కం సీతమ్మ ఎవరు, ఆమె గురించి తెలుసుకోవడానికి నేను పరిచయంగా అందరిని అడిగి వచ్చినాను. సో కొన్ని విషయాలు చెప్పాలంటే, నేను కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలా విషయాలు చూసాను అన్నమాట. అసలు దొక్కం సీతమ్మ ఎవరు, ఎందుకు ఆ విధంగా ఆమె పేరు మీద ఎందుకు అనగానం జరుగుతుంది. అత్యధికంగా మనతో కూడా ఉన్నారు ఆ మేడం గారు ఎవరు, మౌటిపల్లి విజయ్ కుమార్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. ఎందుకని మేడం గారు మీరు దొక్కం సీతమ్మ గారి పేరు మీద మీరు అన్నదానం ఎందుకు చేస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సేవ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాజకీయ నాయకుల పేర్లు కాకోకుండా సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకొని మన ఏ సేవా కార్యక్రమాలన్నా చెయ్యాలి అని అన్నారు. దానిని తీసుకొని ప్లస్ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ డొక్కా సీతమ్మ గారు చేసిన సేవలకి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టామన్నమాట. ఆవిడ 100 సంవత్సరాలు అయింది కదండి ఆమె స్టార్ట్ చేసి. ఆవిడ ఉన్నది ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది 3 years నుంచి స్టార్ట్ చేసాము. ప్రతి నెల 2 సార్లు ఫస్ట్ పెట్టాము, తర్వాత 3 సార్లు పెట్టాము. ఇప్పుడు స్పెషల్ డేస్లో కూడాను ఏ ఈవెంట్ వచ్చినా, ఏ డే స్పెషల్ డే వచ్చినా మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క నిరుపేదలు, ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు మేము భోజనం పెడుతున్నామంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది పెట్టాల ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే వేరే చెప్పారు? అది ఎవరో చెప్పింది కాదండి. మేము ఏంటంటే డొక్కా సీతమ్మ గారి గురించి విన్న తర్వాత ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చేయాలి అని అనుకున్నాం. దానికి నాకు చాలామంది కూడా సహకరించారు. వాళ్ళందరి సహకారంతో తీసుకొని నేను ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నిరంతరం ఇప్పటి వరకు జరుగుతూనే ఉందండి. అంటే ఆ ఉద్దేశం అవి ఏంటి, అసలు ఎందుకు అన్నదానం ఎందుకు ప్రారంభించారమ్మా? ఆకలి అనే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదు, మనకు అన్నం కోసం ఎదురు చూడకూడదు, ఆకలి అని పస్తుతో పడుకోకూడదు అనేది ఆవిడ ఉద్దేశం. అది మాకు చాలా బాగా నచ్చిందండి. ఒక నిరుపేద వచ్చి ఆకలి అని అంటే వాళ్ళు ఆకలితో ఉంటే బాధగా ఉంటుంది అది విన్నప్పుడల్లా. దానికి మేము స్పందించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం అన్నమాట. మీరు ప్రతి నెల 5వ తారీఖు, 20వ తారీఖు, ఒక్కోసారి 20వ తారీఖు, ఒక్కోసారి పెడుతున్నారు. ఎందుకు మరి ప్రజలు అందరూ అంతబడి భోజనం కోసం, ఆత్మహత్య కార్యక్రమం పోవడం కోసం చాలా మందికి వస్తున్నారు. సో మీరు మంచిదాన్ని పని చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారు? మీరు అంతా మీరు రాజకీయాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారా, లేకపోతే దేని గురించి మీరు అలా వెచ్చంగా చేస్తున్నారు? ఇది మేము రాజకీయాల్లోకి వెళ్ళాలని కాదండి. ఒక వ్యక్తి ఆకలి తీరుస్తున్నామంటే ఆ భగవంతుని దీవెనలు మా బిడ్డలకి, నాకు వెనకమాలుండి నన్ను నడిపించే వాళ్ళందరికీ వస్తుందని. ఇది కేవలం ఒక సేవ కార్యక్రమమేనండి, ఎటువంటి రాజకీయానికి సంబంధించినది కాదు. ఇది ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న సేవా కార్యక్రమం. అంటే సామాన్యులకి ఇది పెడతం చేయడం, దొక్కం చేయడం, పెట్టడం చేయడం చాలా మందికి సామాన్యంగా ఎవరికి తెలియదు. సో ఇది ఎందుకు జనాలు కొంతమంది తెలిసింది, కొంతమంది తెలియదు. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, పోతూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా స్పెషల్గా తీసుకుని దేనికి ఎందుకు తీసుకున్నారు ఈ విషయం? అదేనండి, కేవలం ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆకలి అనేది ఉండకూడదు అన్నారు. డొక్కా సీతమ్మ గారు ఎట్లాగైతే ఆవిడ చేతులతో వడ్డన చేశారో, మేము కూడా నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హెల్ప్కి మహిళలు వస్తారు. వాళ్ళందరూ కూడా మేము మహిళలందరం ఒక స్ఫూర్తిగా తీసుకొని మా చేతులతో మేము వడ్డన చేయడం జరుగుతుంది. మేము పెట్టాము అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా భోజనం కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు. చాలా బాగా ఉందని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలకి మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మేము పడ్డ శ్రమ మొత్తం వాళ్ళు మాట్లాడి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత మా కష్టాన్ని మేము మర్చిపోతాం. అంటే ఆమెని దొక్కం సీతమ్మ ఎప్పుడైనా ఫస్ట్ చూసారు, ఎప్పుడైనా కలిసారా, మాట్లాడే ఉంటారు? ఇప్పటి వరకు కలవలేదండి. ఆవిడ వినడమే కానీ మేము కూడా ఒకరోజు ఒక పీకన్నవరం వెళ్ళాలి అని అనుకుంటున్నాము. వెళ్ళి వాళ్ళని కూడా ఒకసారి కలిసి మా డొక్కా సీతమ్మ గారి గురించి, మేము చేస్తున్న సేవల గురించి, ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని ఏ కార్యక్రమాలు చేస్తున్నాము అన్నది ఆవిడకి తెలియజేయాలని అనుకుంటున్నాము. అందుకే నేను ప్రత్యేకంగా సోషల్ చాలా వీడియోస్ చూసాను, అన్ని ఛానల్ ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు ప్రతి నెల అన్నదానం కార్యక్రమం చేస్తారని తెలిసింది. అందుకే నేను వచ్చానమాట. సో అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ హాస్పిటల్లో కూడా మీరు వెళ్ళి చూసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకని డొక్కా సీతమ్మ గారు కూడానండి క్యాన్సర్తోనే చనిపోయారు.
ఆ రోజు ఆవిడ చనిపోయిన రోజు అది స్పెషల్ డేగా ఆ రోజు తీసుకొని మేము క్యాన్సర్ హాస్పిటల్లోనే భోజనం పెట్టాలనుకున్నాము. కాకపోతే అది మనకి అక్కడ వాళ్ళకి ఆ పేషెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది అన్నారు అని వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్పడం వల్ల మేము ఫ్రూట్స్ పంచడం జరిగిందండి. అది మాట్లాడాము, ప్రతి ఒక్క పేషెంట్తో కూడా మాట్లాడాము, వాళ్ళకి ధైర్యాన్ని కూడా చెప్పామండి. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి, మీరు ఇలా చేస్తున్నారు ప్రజలకు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఆమెతో మాట్లాడారు, ఫ్రూట్స్ ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు సమాధానం మీకు? వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఫ్రూట్స్ ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. వాళ్ళతో ఒక మనిషి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాము అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒక బాధలో ఉన్న వ్యక్తిని పరామర్శించడం అంటే వాళ్ళకున్న బాధను మర్చిపోతారు. మాకు వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ మాటలను బట్టి. ఆ 10 మందిలో మీకు ఆ సమస్య మీకు చెప్పుకున్నారు? చెప్పారండి. వాళ్ళకి ఏ సమస్యతో వాళ్ళు అక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు అన్నది చెప్పారు. మాకు వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు ఎంత చాలా బాగా చూస్తున్నారని చెప్పారు, బాగుందని చెప్పారు. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇది ఇక్కడే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున పర్మిషన్ ఇచ్చిందా ఇలా పెట్టుకోమని కదా, అది ట్రాఫిక్ జామ్లో మీరు అంత పొలిటికల్ ట్రాఫిక్తో ఫుడ్ పెడుతున్నారు, అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు? మేము ఇది రిజిస్ట్రేషన్ ఫర్మేనండి, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మాకు తోడుగా మాకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఉన్నారు. ఆయన కూడా మాకు ఎంతో తోడుగా ఉంటారు. మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఉమా అనే మాకు హెల్ప్గా ఉండి, మీరు చేయండి అమ్మా, మీరు చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని, మేము ఏ కార్యక్రమం చేసినా అన్నయ్య మాకు తోడుగా ఉండి, అన్నయ్య కూడా వస్తారండి ప్రతి ఒక్క కార్యక్రమానికి, ఏది మిస్ అవ్వరు. అదే బోండా ఉమా గారు అందరికి చాలా మంది వస్తుంటారు, కుట్టిస్తారు. ఆయన జిల్లా కలెక్టర్ గారికి ఎవరైనా కానీ వస్తున్నారు కదా, మీరు అంతగా మీరు పర్మిషన్ తీసుకొని పిలుస్తున్నారా లేకపోతే మీరు ఎలా చేస్తున్నారా? అది మేము చేసే కార్యక్రమానికి అన్నయ్య చేయి కూడా వేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతోనే వెళ్ళాము. అందుకని అన్నయ్యని ఒక గెస్ట్గా పిలుస్తాము. అంటే అందుకే కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇదంతా ఊరు కావాలని చేస్తున్నారు, అంటే రాజకీయాలు రావాలని కోరుకుంటే ఆ ఉద్దేశంతో అందుకే అలా చేస్తున్నారు అని అంటున్నారు. మీరే సమాధానం? రాజకీయానికి ఆకలి తీర్చడానికి రెండింటికి చాలా తేడా ఉందండి. మేము తీసుకున్నది రాజకీయం కాదు, సేవా కార్యక్రమం మాత్రమే. అది ఒక అన్నదానము, ఒక మనిషి ఆకలి తీరుస్తున్నాము. ఆకలి తీరుస్తున్నామంటే ఆ భగవంతుడు కూడా మనల్ని దీవిస్తాడు అనే ఒక ఆలోచన, అంత మించి ఏమీ లేదండి. అది మీరు అంత బాగా చేస్తున్నారా? మీకు అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మేము తెల్లవారుజామున 5 గంటలు లేచి వంటలు స్టార్ట్ చేస్తాం. మేము పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాము, ఎందుకంటే వాళ్ళు తిన్న విధానానికి. ఇది నేను ఒక్కదాన్నే చేస్తుంది కాదండి, నాకు తోటి మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. నాకు సహాయం చేసేవాళ్ళు అందరూ, స్పాన్సరింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ స్పాన్సరింగ్ని బట్టి కూడా నేను అడగంగానే, ఈరోజు 5వ తారీఖు అన్నదానం అనగానే చాలామంది స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్పాన్సరింగ్తో కూడా నేను కూడా అన్నదానం చేయగలుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే నిరంతరము వాళ్ళ అండదండలు కూడా నాకు ఉన్నాయండి. అదే గోండమ్మ గారు, కమిషనర్ గారు, పోలీస్ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏమన్నారు మీతో వచ్చి? మీరు అండదానం చేస్తున్నారు, అది ఏమన్నారు? వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళకు సాయం చేశారు, ఫుడ్ వడ్డించారు, ఎవరికో ఫుడ్ అందించారు, వాళ్ళు తిరిగి ఏం సమాధానం ఇచ్చారు? అది మేము చేస్తున్న సేవా కార్యక్రమం చాలా బాగుంది, మంచి కార్యక్రమం చేస్తున్నాం అని అంటూ ఉంటారు అంతే. అలాగే ఇప్పుడు ప్రతి పిల్లలకు కూడా గేమ్స్ ఆడిస్తున్నారు తెలిసింది. పిల్లలకు కూడా మీరంతా ఇంటికాని దుఃఖం ఆశ్చర్య నిర్వహిస్తున్నారు. సీతమ్మ గారు ఒక అన్నదానమే కాదు కదండి, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మాకు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో పిల్లలందరికీ మేము డొక్కా సీతమ్మ ట్రస్ట్ తెలుసు. ప్రతి ఒక్కరు వచ్చి ఏదైనా ఒక ఈవెంట్ వచ్చిందంటే వాళ్ళు కూడా వచ్చి ఆమె ఆంటీ మాకు ఈ కార్యక్రమం పెట్టండి, గేమ్స్ పెట్టండి, లేదంటే ఆఖరికి మహిళలు పెద్దవాళ్ళు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. నేను మహిళలకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తాను. అలాగే సమ్మర్లో పిల్లలకి ఒక స్పెషల్ డేగా ఉంటుంది అని అన్న ఉద్దేశంతో గేమ్స్ కండక్ట్ చేస్తాను. డొక్కా సీతమ్మ అక్టోబర్ 2వ వారంలో 1841లో పుట్టారు. ఆవిడ చనిపోయింది ఏప్రిల్ 28, 1909లో చనిపోయారండి. ఇప్పుడు ఎంతమంది ప్రజలకి ఎంతమందికి తెలుసు ఆవిడ? చాలా మందికి పీగన్నవరంలో చాలా మందికి తెలుసండి. అంతమందిని మనం ఎలా అంచనా వేయగలం, కానీ చాలా మందిగా తెలుసు. ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళే ఆవిడ ఫోటో పెట్టుకొని ఆయన
ఆ, పట్టాభిషేకం చేసుకున్నారంట కార్యక్రమం, అది నాకు విన్నాం. అది ప్రజలు కూడా మేము ఆశిస్తుంది ఏంటి మన ప్రజలు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చూసి పెడుతున్నారు కదా, వాళ్ళు చూసిన ప్రజలు మీరు ఆశించేది ఏంటి మన వాళ్ళు దీవిస్తూ అంటే మీరు మళ్ళీ మీరే మాకు రాజకీయాలకు వస్తుంది మీరు ఎక్కడ పేరు చేస్తారా అని కొంతమంది అన్నీ చాలా మంది ఉన్నారు. అసలు అక్కడ రాజకీయం గురించి మేమేమీ మాట్లాడుకోమండి. అసలు ఆ టాపిక్ కూడా మాకు అక్కడ భోజనాల దగ్గర రాదు. తిన్న తర్వాత వాళ్ళు బాగా చేశారు, మీరు పెట్టిన భోజనం చాలా బాగుంది, పలు రకాలతో వంటలతో మీరు భోజనం పెట్టారు, ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక అమ్మ వంటలాగా ఉంది అని మాత్రం చెప్తారు. థ్యాంక్ యూ మేడం, నేను ఈ సైన్ తెచ్చినందుకు. చూసారు కదా ఈరోజు ఎంత దక్కం సీతమ్మ గారి గురించి మాకు ఎట్లా ఎన్ని విషయాలు తెలిసినాయో. సో తెలియక కొన్ని విషయాలు మాత్రం తెలిసి చెప్పారు. సో ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. సో మన ఇంకా వేరే చాలా మంది రాజమండ్రి కూడా ఇలా సైన్ ఇలాగే జరుగుతుందంట విషయం మాకు తెలిసింది. రాజమండ్రి విషయం కూడా తెలియదంట. సో ఇలా జరుగుతున్న విషయం కూడా తెలియదంట. మన ఛానల్లో బలగం టీవీ ఇంకా చూస్తూ ఉండండి. నమస్తే.